కర్మతో చేసే కర్మ యొక్క ఫలం అది కనిపించదు కాబట్టి అది నాశనం అయిపోతుందని. ఇప్పుడు కనిపిస్తున్న ప్రారంధం ఏదైతే ఉందో శారీర ప్రారంధం, ఇది అనుభవిస్తాడంటే ఎంత న్యాయం? దాని యొక్క పిల్లే కదా ఇది, ఆ సంచితం యొక్క కదా, ఆ సంచితం తెచ్చే కదా ఈ ప్రారంధం అనిపిస్తున్నాము. ఇది జ్ఞానికి నాశనం అవుతున్నదా? జ్ఞానం కలిగిన తర్వాత అయిపోతున్నదా? ప్రారంధం శరీరం పోవటం లేదే, అనుభవిస్తున్నాడు కదా. ఎలా పోతుంది? అర్థమవుతుందా గురుగారు? ఎలా పోతుంది? అర్థమవుతుందా? విసుగు విరామం ఏం లేదు కదా. ఆ రకంగా నసభూయో అభిజాయత అనగానే ఆనందం వేసింది. పూర్వపక్షి ప్రశ్న లేదు కానీ ఇంత కథ ఉంది కదా అని అనిపించింది. అంటే తస్మాత్ 3 ప్రకారాణి అపి కర్మాణి 3 జన్మాని ఆరభరేన్. అందువలన ఈ 3 విధములైన 3 జన్మలు తప్పక కలిగి తీరుతాయి. సంచితము, ప్రారబ్ధం, జ్ఞానం కలగకముందు చేసే కర్మలు, జ్ఞానం కలిగిన తర్వాత చేసే కర్మలు, ఆగామి తప్పక 3 జన్మలు కలిగి తీరుతాయి. ఆరభేరన్ సంహతాని వా సర్వాణి ఏకం జన్మ ఆరభేరేన్. లేకపోతే ఇవన్నీ చేరుకొని సంహితం, ఇవన్నీ చేరుకొని ఒక జన్మైనా వారికి కలగాలి. ప్రారంధంతో కూడుకున్న శరీరం ఎలా పోవటం లేదో అంత సత్యంగా ఈ యొక్క సంచితము ఇవేమీ పోవు. వీటికి 3 జన్మలైనా ఎత్తాలి. లేకపోతే ఇవన్నీ కలుపుకొని ఒక జన్మైనా వాడు ఎత్తాలి, ఒక జన్మైనా కలగాలి. అంటే జ్ఞానం కలిగిన దాని బలము చేతనే జన్మల సంఖ్య తగ్గిపోతుంది. జ్ఞానం నిజంగా కలిగితే జన్మల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. అయితే కర్మకు ఫలమే కాకుండా పోతుంది. కర్మకి ఫలం లేకుండా పోయిందంటే అది అర్థం లేదు. జ్ఞానులు ఎక్కువైపోతే జన్మలు లేకుండా పోతాయి. అందువల్ల ఒక జన్మైనా ఎత్తాలి. 3 జన్మలు కాకపోయినా ఒక జన్మైనా ఎత్తాలి అని అర్థం. ఇంకా చెప్తున్నాడు, అన్యథాకృత వినాశే సతి సర్వత్రా అనాశ్వాస ప్రసంగ. అలా కాకపోతే ఎంత ప్రమాదం అవుతుంది తెలుసా? ఏ సిద్ధాంతి, నేను చెప్పింది కాకపోతే నేను అంతా రీజనింగ్గా చెప్పాను. నేను చెప్పింది కాకపోతే చేసిన కర్మల నాశనం అయిపోతే ఎక్కడ కూడా ఇంక విశ్వాసం లేకుండా పోతుంది. విశ్వాసం లేకుండా పోతుంది. విశ్వాసం లేకపోవడం చేత ఇంకా పుణ్యం చేయాలనే ఆలోచన పోతుంది. పాపం చేసైనా బతికేద్దామని కోరిక వచ్చేస్తుంది. ఇంకా పాపం, పుణ్యం, మంచి, చెడు ఆలోచన ఏమీ లేకుండా విశ్వాసం, కర్మ యందు విశ్వాసం పోతుంది. ఎప్పుడో చివరిలో ఒక చిన్న జ్ఞానం తెలుసుకుంటే అన్నీ రాలిపోతాయిరా అని కర్మల యందు విశ్వాసం లేకుండా పోతుంది. నువ్వు ఇలా చెప్పేస్తే ఒక జ్ఞానం చేత అన్ని కర్మలు నశించిపోతాయి, కర్మ ఫలాలు ఏమి మళ్ళీ నసభూయో నభిజాయతే అంటే ఇంకా మరి పుట్టడు అంటే ఈ రకంగా చెప్పేస్తే తీర్మానం చేస్తే చాలా ప్రమాదం అయిపోతుంది అని చెబుతూ, కర్మ నాశనం అయితే ఎక్కడ కూడా విశ్వాసం లేకుండా వస్తుంది. ఇంకా శాస్త్ర అనర్ధక్యం చ, శాస్త్రం కూడా అనర్ధక్యం అయిపోతుంది. శాస్త్రం కూడా చెప్పేది వ్యర్థమైపోతుంది. సురాపానం నభిబేత్ అహరహర సంధ్యాముపాసీత, ఇలాంటి విధివాక్యాలు ఉన్నాయి. కర్మలు ఎలా చేయాలి, ఏవి చెయ్యకూడదు, నిషేధ కర్మలు చెప్పింది. సురాపానం నపిభేత్ అని, కలంజనం నభక్షయేత్ అని ఇలాగా నిషేధవాక్యాలు చెప్పింది. ఆహార సంధ్యాముపాసీత, అగ్నిహోత్రం జుహోతి, ఇలాంటి విధివాక్యాలు చెప్పింది. ఎందుకు విధి నిషేధాలు? శాస్త్రం కూడా అనర్థకమైపోతుంది. స్యాత్ ఇది అతః, అందువలన ఇదం అయుక్తం ఉక్తం నసభూయః అభిజాయతేతి, అందువలన నసభూయో అభిజాయతే, అతడు మరలా పుట్టడు అని ఏదైతే చెప్పారో అది సరిగా లేదు. అంతే కదా సిద్ధాంతి? నా వాదన ఏమైనా తప్పుందా? అందువల్ల చెప్పింది భగవంతుడు చెప్పినా అది కరెక్ట్ కాదు అని పూర్వపక్షి ఈ రకంగా చెప్పాడు. సిద్ధాంతం అలా కాదయ్యా,
క్షీయంతే చాస్య కర్మాణి. అలా లేదయ్యా. నువ్వు ఏ శృతి అయితే అనర్థక్యమని చెబుతున్నావో, ఏ శృతి అయితే విధి నిషేధాలు చెప్పిందంటున్నావో, ఆ శృతే అంతిమ భాగంలో వేదం యొక్క అంతిమ భాగము వేదాంతం. ఆ భాగం ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. అగ్నిహోత్ర కర్మలు చేసి 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 ఆ అగ్నిహోత్ర కర్మల చేత వచ్చే పొగ వల్ల నీ కళ్ళు కప్పడిపోయి చివర ఉన్న వేదాంతం ఏదైతే జ్ఞానాన్ని బోధిస్తుందో అది నీకు కనిపించడం లేదు. ఒక్కసారి తెరిచి చూడు, అది ఏం చెప్తుంది? క్షీయంతే చాస్య కర్మాణి. అతని కర్మలు సర్వము క్షీణించిపోతుంది, నశించిపోతుంది అని ముండకంలో 2:8 చెప్పింది. బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి. ముండకోపనిషత్తు 3:2-9. బ్రహ్మముని ఎరిగిన వాడు బ్రహ్మమునే పొందుతాడు. తస్య తావదేవ చిరం. అతనికి అంతవరకే తడువు. తావదేవ, అతనికి అంతవరకే తడువు అంటే జ్ఞానం కలగడమే తడువు, మోక్షం అయిపోతుంది అని చాందోగ్యంలో 6:14 2. జ్ఞానం కలగడమే తడువు, జ్ఞాన సమకాలంలోనే వాడు మోక్షాన్ని పొందుతాడు అని 6:14 చాందోగ్యంలో ఈ రకంగా చెప్పబడింది. అశీకాతులవత్ ఇషికాతులవత్ సర్వాణి కర్మాణి ప్రదూయంతి. చాందోగ్యం 5:24-3. ఇషికాతులవత్. ఇషికాతులవత్ అంటే ఇషికం అంటే మంజుగడ్డి. ఆ మంజుగడ్డి యొక్క దూది పింజము ఏ రకంగా ఎగిరిపోతుందో కర్మలన్నీ మంజుగడ్డి యొక్క ఆ మంజుగడ్డి యొక్క దూది ఏ రకంగా ఒక్కసారి అగ్గిపుల్లరిస్తే మొత్తం అంతా ఏ రకంగా కాలిపోతుందో ఆ రకంగా సర్వాణి కర్మాణి, సర్వకర్మలు ప్రదూయంతే, సర్వనాశనం కాలిపోతాయి అని అర్థమైందా? అది ఇత్యాది శృతి సతేభ్యః. ఈ రకంగా శృతులు వందలాది కొద్ది శృతులు చెప్తున్నాయ్యా, వందలాది శృతులు చెబుతున్నాయి. ఉక్తః విదుషః సర్వకర్మదాహః. ఈ రకంగా సర్వశృతులు ఈ రకంగా చెప్తున్నాయి. జ్ఞాని యొక్క కర్మలు సర్వకర్మ దాహ, సర్వకర్మలు దహించిపోతాయి, కాలిపోతాయి. ఈ రకంగా శృతులు చెబుతున్నాయ్యా. శృతియే ప్రమాణం. నువ్వు ఏ శృతి అయితే చెబుతున్నావో ఆ శృతే ప్రమాణము. ఇహ అపిచ ఉక్త. ఇక్కడ కూడా గీతలో చెప్పబడింది ఇహ అపిచ. ఇక్కడ కూడా భగవద్గీతలో ఈ రకంగా చెప్పింది. ఏమని? యథైతాంసి అని ఇత్యాదిన సర్వకర్మ దాహ వక్షతి చ. ఈ రకంగా కట్టెలను ఏ రకంగా కాల్చేస్తుందో, కట్టెలు ఏ రకంగా అగ్ని ఎందుకు కట్టెలు ఏ రకంగా కాలిపోతాయో ఆ రకంగా సర్వకర్మలు జ్ఞాని యొక్క జ్ఞానం చేత సర్వకర్మలు కాలిపోతాయని, ఈ రకంగా సర్వకర్మలు కాలిపోతాయని ఈ రకం కూడా చెప్పబడింది. ఇక్కడ 4:37 4:37 చెప్పింది. ఉపపత్తి చ. ఇంతవరకు శృతులు కోట్ చేశాడు. దీనికి యుక్తులు కూడా ఉన్నాయి. ఏమని? అవిద్యా కామక్లేశ బీజ నిమిత్తాని కర్మాణి జన్మాంతర అంకురం ఆరభతే. అవిద్యా కామ క్లేశాలని బీజ నిమిత్తం వల్లే కదా కర్మలు మరొక జన్మకి అంకురం కలిగి చేస్తాయి. బీజముంటే కదా వృక్షము. ఆ రకంగానే అవిద్యా కామక్లేశములనే బీజముంటే కదా ఇంకొక జన్మకి హేతువు. ఇది యుక్తి. ఇంతవరకు శాస్త్రాలతో కొట్టాను నేను. యుక్తితో కూడా లోకంలో ఒక బీజం ఉంటే అది వృక్షం అవుతుంది. కామ బీజం ఉంటే ఇంకొక జన్మకి హేతు అవుతుంది. అవిద్యా కామక్లేశం అనే బీజం నిమిత్తములే కదా కర్మలు మరొక జన్మకి అంకురం అవుతుంది. ఆ బీజమే కదా ఇంకొక జన్మకి అంకురం అవుతుంది. అయితే ఇహాపి ఇక్కడైతే
స అహంకార అభిసంధీని కర్మాణి ఫల ఆరంభకాని నా ఇతరాణి ఇది తత్ర తత్ర భగవతా ఉక్తం. ఇక్కడ స అహంకార, అహంకార ఫల ఇచ్చలతో కూడిన, అహంకార అభిసంధీని అంటే అహంకార ఫల ఇచ్చలతో కూడిన కర్మలే ఫలాన్ని కలుగు చేస్తుంది. కానీ స అహంకార, నేను చేస్తున్నాను, నేను యజమానిని, నేను కర్తని, నేనే కర్తృత్వాన్ని వహిస్తున్నాను కాబట్టి నేను భోక్తని అని అహంకారం అనే ఇచ్చతో కూడిన కర్మలే ఫలాన్ని కలుగు చేస్తాయి. కానీ తక్కినవేవి కలగచేయవని భగవంతుడు తత్ర అక్కడక్కడ చెప్పి ఉన్నాడు కదా. బీజాని అగ్ని ఉపదగ్ధాని నా రోహాంతి యదా పునః. లోకల్లో ఎక్కడైనా అగ్ని చేత తప్తమైన బీజం మళ్ళా మొలకెత్తడం ఎక్కడైనా చూసావా? లోకంలో ఎక్కడైనా అగ్ని చేత తప్తమైన, అగ్ని చేత వేయించబడిన బీజములు ఎక్కడైనా మొలకెత్తడం చూసావా? అందులో దగ్ధమైన విత్తాలు ఏ రకంగా మొలకెత్తవో ఆ రకంగాన జ్ఞానదగ్ధస్థత క్లేశై నా ఆత్మ సంపద్యతే పునః. ఆ రకంగానే జ్ఞానం చేత దగ్ధమైన కర్మల వలన పునః ఆత్మకి ఎటువంటి పుట్టుక లేదు, ఎటువంటి సంబంధము లేదు అని మోక్షధర్మ పర్వంలో 2:11-17లో ఈ రకంగా మహాభారతంలో ఉంది, మహాభారతంలో కూడా ఉంది. అందువల్ల ఇక్కడ 2 దృష్టిలు ఉన్నాయి. కర్మ ఫలాల్ని ఇవ్వడానికి కర్మయందు సంగము మరియు ఫలమయందు అని ఇవి 2 రకాలు. ఇక్కడ సంఘము ఫలము కదా. కర్మలయందు సంఘం ఉన్నప్పుడు ఫలం వస్తుంది, అంటే కర్మలయందు సంఘము నెక్స్ట్ ఫలము, ఇవి 2 రకాలు. ఎవరికి అహంకార రూపమైన సంఘము కానీ చేసిన కర్మఫలము యొక్క అభిలాష కానీ ఎవరికైతే ఉండదో, కర్మలయందు సంఘము కానీ ఆ ఫలాల యందు అభిలాష కానీ ఎవరికైతే ఉండదో అతడికి కర్మఫలం అనుభవించే సంభవమే ఉండదు. అంతే కదా, అది సామాన్యమైన లోక దృష్టి. అంతే కదా, కర్మఫలమే ఉండదు. ఎవరికైతే టీవీ చూడాలనిపిస్తారో ఆ కోరిక పుట్టినప్పుడు దానికోసం డబ్బులు సంపాదించి టీవీ తెచ్చుకుంటాం. ఆ టీవీ తెచ్చుకోవడం అనేది అక్కడ కర్మ. ఆ టీవీ బొమ్మలతో సంఘం, దానివల్ల ఫలం ఏమిటి? రాత్రి నిద్ర పట్టకపోవడం, లేకపోతే దానివల్ల రాజకీయాల యొక్క మోహం. అంతే కదా. అలాగే సర్వము కూడా లోకల్లో, అలాగే పరమార్థమైన విషయంలో, లోకాలు లోకాంతర విషయాల్లో కూడా ఆ రకంగానే జ్ఞానికి కర్మలయందు కర్తృత్వ బుద్ధి కానీ కర్మల వలన ఫలము ఇట్టిదని కానీ కోరిక లేదు. ఇక్కడ బాగా గుర్తించుకు, మనకి జ్ఞానం కలుగుతున్నది అనడానికి ఒకటే నిదర్శనం. మన మనసు బుద్ధి జ్ఞానంతో ఉన్నది, జ్ఞానాన్ని ఎక్కువ ఇష్టపడుతుంది. జ్ఞానాన్ని ఇష్టపడుతుందా లేకపోతే అజ్ఞానమైన కర్మలతోటి ఇంకా ఇంట్రెస్ట్గా ఉందా అని తెలుసుకోవాలి అంటే జ్ఞానంలో నింత్రము దాని యందు చింతన కావాలని కోరిక ఉండడం అనేది ఒక పద్ధతి. అది జిజ్ఞాసు, జ్ఞానం యందు ఇచ్చ. కానీ మోక్షం కావాలని కోరిక ఉన్నవాడు, జ్ఞానం కావాలనేది 10 పుస్తకాలు చదువుతారు, 10 పుస్తకాలు వింటూ ఉంటారు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మోక్షం కావాలనుకున్నవాడు, జ్ఞానంతో కూడుకున్న మోక్షం అంటే విజ్ఞానంతో ఉండాలనుకున్నవాడు, అలాంటి వాడు వాడు చేసే ఆ జ్ఞానము బాగా ఆవృత్తి అయ్యి ఆ జ్ఞానం చేత బుద్ధి బాగా నలిగి ఆ బుద్ధి పరిపక్వత కలిగి అనాత్మయైన ప్రకృతినంతని వదిలించుకొని స్వరూపమైన ఆత్మని తెలుసుకొని అలాంటి బుద్ధి ఏదైతే ఉన్నదో అలాంటి బుద్ధి కర్తృత్వ బుద్ధిని కానీ కర్మ వల్ల వచ్చే ఫలితం ఇటువంటిది అని కానీ వాటి యందు ఏ కోరిక ఉండదు కదా. అగ్నిహోత్ర కర్మ చేయాలని కానీ, అయ్యో అగ్నిహోత్రులు పుణ్యాత్ములు మనం ఈ కాలం చేయలేకపోయాం అని కానీ, అయ్యో లలితా సహస్రం ఇంతమంది చెప్తున్నారు, లలితా సహస్రం, విష్ణు సహస్రం, అయ్యో వెంకటేశ్వర స్వామి నాకు మొక్కుబడి ఉండిపోయింది,
అని ఆ యొక్క దేవాలయ దర్శనాలు కానీ, నదులు కానీ, మానస సరోవర్ కానీ, హిమాలయాలు కానీ, వాటి ఎందు కానీ, ఆ ఫలాలు ఎందు కానీ, ఆ కర్మలు కర్తృత్వ బుద్ధి కానీ, అంటే చెయ్యాలి, వెళ్ళాలి, పొందాలి అని కర్తృత్వ బుద్ధి కానీ, దానివల్ల వచ్చే ఫలాలు. లాస్ట్ ఇయర్ బద్రీ వెళ్ళిన తర్వాత పాఠం బాగా చెప్పామండి. సరే బద్రీ వెళ్ళలేదు, పాఠం సరిగ్గా అవ్వలేదు అని ఈ రకంగా కర్తృత్వ బుద్ధి కానీ, ఫలంలో భేదం కానీ, ఈ రకంగా ఏ కోరిక వాడికి ఉండదు కదా. అలాగైతే జ్ఞాని ఎలాగ ప్రవర్తించని అది భగవంతుడు చెప్పింది. జ్ఞాని ఆ రకంగా ఉన్నవాడు, జ్ఞానము ఉండి ఈ రకమైన ప్రవర్తనతో కూడుకున్నవాడు, జ్ఞానం కలిగి ఈ రకమైన ప్రవృత్తి, సర్వథా వర్తమానోపి, జ్ఞానం కలిగి ఈ రకమైన ప్రవర్తన కలవాడు ఎవడైతే ఉంటాడో అతడికి జన్మాంతరము కలగడమే లేదు, ఇంకొక జన్మ పొందడమే లేదు అని భగవంతుడు అభిప్రాయము. ఇది భగవంతుడి అభిప్రాయం. అంటే జ్ఞానులు ఏ శరీరాన్ని ధరించి ఉంటారో ఆయా జ్ఞానాలకు అనుగుణంగా ఆయా కర్మలు చేస్తూ ఉంటారు. జ్ఞానులు ఏ శరీరాలు ధరిస్తుంటారో ఆయా జన్మలకి సంబంధించి చేస్తారు. అంటే జ్ఞానం కలిగింది కదా అని బ్రాహ్మణ కర్మ చేస్తానని, జ్ఞానం కలిగిందండి, ఇంకా మాకు కులము లేదు, జాతి లేదు, కాషాయం గడిచింది హోమం స్వాహ అని ఒక కులంకి సంబంధించిన ఇంకో కులం తెచ్చుకోవడం అనేది జ్ఞానం అనుకొని, ఎవడెవడు జ్ఞాని ఏ శరీరాన్ని ధరిస్తాడో, ఏ జాతికి, ఏ కులానికి, వాడికి ఏ ధర్మానికి సంబంధించి ఏది ధరించి ఉంటాడో ఆయా జన్మలకు అనుగుణంగా ఆయా కర్మలు చేస్తూ ఉంటాడు. సహజంగా ఉంటాడు. వాళ్ళ నాన్న పొలం ఇచ్చాడు అనుకున్న 5 ఎకరాలు, రైతుకి జ్ఞానం కలిగింది, రైతుగానే ఉంటాడు. రైతు పని మానేసి ఇంకా బ్రాహ్మణులాగా యజ్ఞోపతి వేసుకొని హోమాలు చేద్దాం, ఇంకా టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుందాం, ఈ రకంగా ఉండదు. అందులో ప్రారబ్ధ కర్మ ఫలమైన ఈ శరీర పతనానంతరము కారణము లేనందువలన మరలా వారు శరీరాన్ని పొందరు. ఈ శరీరం పడిపోయిన తర్వాత మళ్ళా పుట్టడానికి కారణం లేకపోవడం చేత వాళ్ళు మళ్ళా శరీరాన్ని పొందరు. భగవంతుడు ఇక్కడ విచిత్రం ఏమిటంటే, భగవంతుడు రూపకంగా శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే ఈ భగవద్గీతను ఉపదేశించాడో అని క్షత్రియుడిగా అవతరించి ఉన్నందువలన క్షత్రియ ధర్మాన్ని అనుసరించాడు. నేను భగవంతుడిని కాబట్టి బ్రాహ్మణుల్లో బ్రాహ్మణ్ణి, క్షత్రియుల్లో క్షత్రియుడిని, శూద్రుల్లో శూద్రుడిని, అన్నిట్లో నేనున్నాను కాబట్టి అన్నీ నేనే అని చెప్పి ఆ కర్మల్లోకి వెళ్ళిపోలేదు. జ్ఞానం వేరు, వ్యవహారిక కర్మ వేరు. ఆయన క్షత్రియుడిగా పుట్టి క్షత్రియ కర్మలే చేశాడు. పుట్టిన దగ్గర నుంచి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మళ్ళీ క్షత్రియ ఆలోచనతోటే క్షాత్రంలో అధర్మాన్ని పోగొట్టాడు దుర్యోధనుడు. దాన్ని పనిముట్టుగా ఎవరు తీసుకున్నాడో అర్జునుడు తీసుకున్నాడు. ఈ రకంగా యాజ్ఞవల్కుడు కూడా బ్రాహ్మణుడిగా జన్మించి ఉండడం వల్ల బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించాడు. శ్రీకృష్ణుడు క్షత్రియుగా జన్మించడం వల్ల క్షత్రియ ధర్మాన్ని అనుసరించాడు. క్షత్రియ ధర్మాన్ని చాటి చెప్పాడు. ఏమని? ఇదంతా కూడా మన క్షత్రియ పరంపరతో కూడుకుని ఉన్నది అని అధ్యాయంలో చెప్పాడు. ఈ వేదాంతం నేను ఏదైతే చెప్పానో ఇదంతా మనది రాజవంశము, క్షత్రియ ధర్మంతో కూడుకున్నది. ఇక్ష్వాకుడు, మనువుడు అన్నీ చెప్పాడు కదా. ఆ యాజ్ఞవల్కుడు కూడా యజ్ఞయాగాది ఆ రకమైన కర్మలే చేశాడు. లోకోపకారానికి భగవంతుడు ఏ కర్మ చేసినా ఆ కర్మ లోపము ఆయనకి అంటలేదు. లోకోపకారానికి ఆయన క్షత్రియ ధర్మాన్ని కూడుకుని క్షత్రియ ధర్మాన్ని ఆచరించినా అది ఆయనకు అంటుకోలేదు. ఆయన కర్మను వదిలిపెట్టి జ్ఞానం కలిగిందని ఇంకో కర్మలోకి వెళ్ళిపోలేదు. ఎందుకంటే కర్మ మీద దొరికి అభిలాష లేదు. ఈ ట్విస్టు తెలియటం లేదు. జ్ఞానం కలిగిన తర్వాత కులగోత్రాలు లేవంటే నీకు లేకపోవచ్చు, లోకానికి ఉంది. లోకం కోసం అక్కడ లోక సంగ్రార్థం జీవించాలి తప్ప జ్ఞాని లోకానికి వ్యతిరేకంగా జీవించడానికి అవ్వదు. ఎందుకంటే అలా చూపించలేదు ఉపనిషత్తు కానీ భగవద్గీత కానీ. ఇలాగే జీవన్ముక్తుడైన జ్ఞానులు ఎలా ప్రవర్తించినా ఆ కర్మలేపము వారికి అంటదు.
అదే ఇక్కడ చెప్పిన సర్వథా వర్తమానోపి అని దాని యొక్క అభిప్రాయం. సర్వదా వర్తమానోపి అంటే స్వేచ్ఛాచారిని కాదని చెప్పడమాట. ఎవడి కర్మలు వాళ్ళు చేసినట్టుగా చూపించారో ఆ రకంగా జ్ఞానిగానే ఉంటాడు. సహజంగా ఆ కర్మ ఏదైతే ఉందో సహజంగా ఉంటుంది, కానీ దాని మీద సంఘబుద్ధి ఉండదు, ఫలబుద్ధి ఉండదు. అక్షరాలతో కూడుకున్న కాగితం కాల్చేసిన తర్వాత అక్షరాలు కనిపిస్తున్నా ఆ కాగితం ముట్టుకుంటే ఏ రకం మసిపోతుందో ఆ కర్మలు అంతే, కానీ ఆ కర్మలు ఫలము ఉండదు, దాని యందు కర్తృత్వం ఉండదు, సహజంగా జరిగిపోతుంది. అందువల్ల ఇప్పుడు యుక్తితో విచారిస్తే ఇది వ్యవహార దృష్టి. జ్ఞాని ఇక వ్యవహార దృష్టి చెప్తే, జ్ఞాని మిగిలిన వారి వలె పూర్వం అనేక కర్మలు చేసినా వాటి యందు ఏకదేశమైన ప్రార్థ కర్మ వలన ఈ శరీరము పొంది ఉన్నాడు. అతనికి జ్ఞానబలం వలన కర్మఫలం ఉండదు. జ్ఞానబలం ఉండడం చేత కర్మఫలం, జ్ఞానబలం ఉండడం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని కర్మ యొక్క ఫలము వాడికి ఉండదు. పూర్వం చేసిన కర్మలు వేయించిన బీజం వలె ఫలరూపంతో అంకురించడానికి అసమర్థమై ఉండి అతనికి మరలా జన్మ ఉండదు. వేయించిన విత్తనం ఏ రకంగా పునర్జీవం ఉండదో ఆ రకంగా వాడి కర్మ జరిగినా దాంట్లో ఫలము అనేది ఉండదు. పరమార్థ దృష్టితో అయితే అతడు పూర్ణం. ఇప్పుడు ముందు అతను త్రికాలం యందు కూడా కర్తృత్వం లేనివాడు. త్రికాలం యందు కూడా భూత భవిష్యత్ వర్తమానంలో కూడా కర్తృత్వం లేదు. జ్ఞానం అంటే అది. వాడి ప్రశ్నకి ఆ రకంగా జవాబు చెప్పారు. నిజంగా విచారిస్తే 3 కాలాలు లేకపోవడమే జ్ఞానం. త్రికాలాతీతమైన సర్వ వ్యవహారాలకి ఆధారమైన ఆ బ్రహ్మము తానైన స్వరూపంగా తెలుసుకున్నవాడు. అలాంటి వాడికి త్రికాలం యందు కూడా కర్తృత్వం లేదు. అతని యందే కర్మలు ఎప్పటికీ అంకురించి ఉండవు. అతని యందు ఏ కర్మలు ఎప్పటికీ అంకురించి ఉండవు. అందువల్ల ఆ కర్మలు ఫలం కూడా అతనికి అంటూ ఉండదు. అందువల్ల భవిష్యత్తులో కలగదు, ముందంటే భవిష్యత్తులో కలగదు. వర్తమానంలో కాదు, భవిష్యత్తులో కూడా కలగదు. అందులో నిజంగా పుట్టింది నిజంగా మన్నించే తీరాలి. ఏదైతే నిజంగా పుట్టిందో అది తప్పకుండా చచ్చి తీరాలి. అది లోకం యొక్క రూలు, ప్రకృతి యొక్క సిస్టమ్ అలా ఉంది. ఏదైతే నిజంగా పుడుతుందో అది నిజంగా తప్పకుండా మరణించే తీరుతుంది. అదే కదా భగవంతుడు చెప్పాడు, మరణం ధ్రువం అని. నిజంగా పుట్టాము అని అనుకుంటే అర్జున, మరణం అనేది తప్పదు కాబట్టి అర్జున మళ్ళా పుట్టుక. జాతస్య హి ధ్రువో మృత్యువు అని అన్నాడు కదా. మృత్యు, పుట్టినవాడు గిట్టక మానదు, అంతే కదా. పుట్టినవాడు చావక మానడు, చనిపోయినవాడు పుట్టక మానడు. అది ప్రకృతి యొక్క ట్రూత్. ఆ రకంగా తీసుకున్న పుట్టింది మరణించే తీరాలి. అయితే జ్ఞానికి ఎప్పుడూ జన్మ లేదు. జ్ఞాని అంటే టీవీలో సీరియల్స్ లేకపోతే టీవీలో ఉపన్యాసాలు జ్ఞాని కాదు. జ్ఞానం అంటే వివేకం. ఆ వివేకం ఏమిటి? ఈ భగవద్గీత మొత్తం క్షేత్రజ్ఞ విభాగ యోగం అంతా వింటే కానీ వివేకము తెలియదు. అలాంటి శాస్త్ర దృష్టితో చూస్తే అతడు పరమాత్మయే. నా జాయతే మ్రీతే వా కదాచిత్, ఎప్పుడు కూడా వాడికి పుట్టుక లేనివాడు, చావు లేనివాడు. అందువల్ల దీనిని చెప్పడానికి ప్రశ్న సమాధాన రూపంగా వ్యవహార దృష్టితో ఇక చూపించబోతున్నాడు భగవంతుడు. వ్యవహార దృష్టితో శంకర భగవత్పాదులు వారు చూపించబోతున్నారు అని. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.